మానవ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇప్పుడు చూస్తున్నది ఒక అపూర్వ దృశ్యం. ఒకటి రెండు కాదు, ఏకంగా 50కి పైగా ఆలయాలు ఒకే చోట కొలువుదీరిన ఏకైక క్షేత్రం భారతదేశంలో ఇదొక్కటే. కనీసం ఏ భక్తుడి ఊహకు సైతం అందని అద్భుతం ఇక్కడే చూడగలం. జనం, ధాన్యం అనే భావం ఇక్కడకు వెడితే వస్తుంది. ఆ ఊళ్ళో రెండో మూడో కాదు, ఏకంగా 54 ఆలయాలు ఒకే దగ్గర ఉన్నాయి. అదే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఓం శక్తి పీఠం. 5 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోని ప్రముఖ శైవ వైష్ణవ ఆలయాలు, శక్తి పీఠాల నమూనాలను నిర్మించి ఆయా దేవతలను ఇక్కడ కొలువుదీర్చారు. ఆయా ప్రాంతాల్లో ఏ విధమైన పూజలు నిర్వహిస్తారో, ఏ నైవేద్యాలు నివేదిస్తారో అలాగే ఇక్కడ జరుగుతాయి. ఆ పీఠాన్ని దర్శిస్తే సంపూర్ణ భారత ఆధ్యాత్మిక యాత్ర చేసిన అనుభూతి లభిస్తుంది. గాదరాడకు చెందిన ఒక భక్తుడి సంకల్పానికి దైవానుగ్రహం తోడై ఈ సర్వదేవతాలయం రూపుదిద్దుకుంది. ఇక్కడ 54 మందిరాలలో 84 దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. 21 కైలాస క్షేత్రాలు, 11 వైకుంఠ క్షేత్రాలు, 18 శక్తి పీఠాలతో 3 భాగాలుగా ఉంటుంది. కైలాస క్షేత్రాలలో 12 జ్యోతిర్లింగాలతో పాటు శివ పరివార దేవతలు కొలువయ్యారు. శైవాగమాల ప్రకారం పూజాధికాలు నిర్వహిస్తారు. వైకుంఠ క్షేత్రాలలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, సత్యనారాయణ స్వామి, సూర్య భగవానుడు తదితర విష్ణు స్వరూపాలకు ఆలయాలున్నాయి. ఇక్కడ వైఖానస ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి. సరస్వతి, లక్ష్మి, గౌరీ తదితర శక్తి స్వరూపాలకు ప్రత్యేక మందిరాలున్నాయి. నవగ్రహాలను సతీ సమేతంగా ప్రతిష్ఠించారు. కోవిల ప్రాంగణంలో కోనేరు మధ్యలోనే 32 అడుగుల అర్ధనారీశ్వర స్వామి విగ్రహం, ఆలయ గోడలపై క్షీరసాగర మథనం, గోవర్ధన గిరిని చిటికెన వేలుతో ఎత్తిన కృష్ణుడు, గోపిక వస్త్రాపహరణ, శ్రీనివాస కళ్యాణ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ. ఏడాది పొడవునా వచ్చే పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. కమిటీ సభ్యులను, గోశాలను నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉండే గాదరాడకు బస్సు సౌకర్యం ఉంది.